హలో పిల్లలు, ఇవాళ 2 పిల్లుల కథ చెప్పుకుందాం. మరే 2 పిల్లులు ఉండేవట ఒక ఊర్లో. ఒకటేమో చిన్ను అని వైట్ పిల్లి, మున్ను అని బ్రౌన్ పిల్లి ఉండేవట. ఈ 2 ఆ ఊర్లో తిరుగుకుంటూ తినడానికి ఏమన్నా దొరికితే తింటూ ఉండేవట. ఒకరోజు వాటికి ఆ రెండిటికి కూడా కరెక్ట్గా తినడానికి ఏమీ దొరకలేదట పాపం. ఆకలిగా నీరసంగా పాపం నడుచుకుంటూ వస్తూ ఉంటే రెండిటికి కూడా ఒక బ్రెడ్ దొరికిందట. ఆకలిగా ఉంది కదా, సరే తిందామని 2 పరిగెట్టుకుంటూ బ్రెడ్ దగ్గరికి వెళ్తే ఒకటే బ్రెడ్, చిన్న బ్రెడ్ ఉందట. అందువల్ల చిన్ను అందట, ఇది నా బ్రెడ్, నేను ఫస్ట్ చూశాను అందట. మున్ను అందంట, లేదు లేదు ఇది నా బ్రెడ్, నేను ఫస్ట్ చూశాను అందంట. నాదంటే 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 ఇలా కొట్టుకుంటూ ఉన్నాయట. అందువల్ల ఆ బ్రెడ్ని చూసుకుంటూ కొట్టుకుంటూ ఉంటే పెద్ద పెద్ద సౌండ్లతోటి కీ 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 అని సౌండ్లతోటి అరుచుకుంటూ కొట్టుకుంటూ ఉన్నాయట. ఆ సౌండ్ విని ఆ దారిన పోతున్న ఒక పొట్టి అని ఒక కోతి వచ్చిందట. ఆ కోతి వచ్చి, ఎందుకు ఇలా అరుచుకుంటున్నారు మీరు, ఏమైంది మీకు అని అడిగిందట. అడిగితే చిన్ను అందంట, అదేంటి ఇంతలా కొట్టుకుంటున్నావు, అక్కడ బ్రెడ్ ఉంది కనిపించట్లేదా, ఈ బ్రెడ్ నాది అంటే అది నాది అని అడుగుతుంది, నేను నాది అని చెప్తున్నాను, అందుకే ఎవరిది బ్రెడ్ అని కొట్టుకుంటున్నాము అని చెప్పిందట. అప్పుడు కోతందట, అదేంటి ఎందుకు కొట్టుకోవడం, 2 ఈక్వల్గా డివైడ్ చేసుకోండి, చక్కగా తినేయండి అని చెప్పిందట. మేము ఈక్వల్గా డివైడ్ చేసుకోలేకే కదా కొట్టుకుంటున్నాము అని చెప్పిందట మున్ను. సరే అయితే ఉండండి, ఈ బ్రెడ్ని నేను 2 ముక్కలుగా డివైడ్ చేసి మీ ఇద్దరికి ఇస్తాను ఈక్వల్గా అని చెప్పిందట పొట్టి. పొట్టి అంటే ఏంటి, కోతి. సరే చెయ్యి అని చెప్పాయట 2 కోతులు. సరే అని కోతి ఏం చేసిందట, బ్రెడ్ని విరిపిందట. విరిపితే 2 ఈక్వల్గా డివైడ్ అవ్వలేదట. ఒకటేమో ఎక్కువ, ఒకటేమో తక్కువ బ్రెడ్ వచ్చిందట. ఈ ఎక్కువ ఉన్న బ్రెడ్ నాకు కావాలంటే నాకు కావాలని చిన్ను మున్ను మళ్ళీ కొట్టుకున్నాయట. అప్పుడు కోతందట, అలా కొట్టుకోకండి, ఒక పని చేస్తాను, రెండింటిని ఈక్వల్గా చేయాలంటే పెద్దదాన్ని నేను కొంచెం తింటాను, అప్పుడు 2 ఈక్వల్ అయిపోతాయని చెప్పిందట. చెప్తే సరే అని చెప్పి అది కొంచెం తినిందట. తింటే చిన్న ముక్క పెద్దదైపోయిందట, పెద్ద ముక్కలోది ఎక్కువ తినేసిందట కోతి. అప్పుడు ఏం చేసింది కోతి, అరే ఈ ముక్క పెద్దదైపోయింది, ఇది కొంచెం తింటానని చెప్పి చిన్న ముక్కలో కొంచెం తినిందట. అప్పుడు అది ఇంకా చిన్నదైపోయిందట. ఇలా ఈ ముక్కలో తక్కువైపోయింది, ఈ ముక్కలో తక్కువైపోయింది అనుకుంటూ 2 ముక్కలు తినేసేసి భలే ఉంది బ్రెడ్ అని హ్యాపీగా నడుచుకుంటూ వెళ్ళిపోయిందట పొట్టి అనే కోతి. సో 2 పిల్లలకి కూడా తినడానికి ఏమీ దొరక్క 2 మళ్ళీ ఏడ్చుకుంటూ, అయ్యో మనమే ఈక్వల్గా డివైడ్ చేసుకొని ఉంటే సరిపోయిండేది అనుకుంటూ మళ్ళీ తినడానికి ఏమన్నా వెతుక్కుంటూ వెళ్ళిపోయాయట పిల్లులు. అది కథ.